అదితిదేవి గర్భమున అవతరించిన వామనమూర్తి నీకు వందనాలు. చిన్న బ్రహ్మణ బాలుడి రూపములో జగత్తును ఆశ్చర్యపరిచిన స్వామి, బలి చక్రవర్తి యజ్ఞశాలలో అడుగు పెట్టిన దివ్యమూర్తివి. 3 అడుగుల నేలను మాత్రమే కోరిన వినయ స్వరూపుడా, నీ మహిమను గ్రహించలేని లోకాలకు సత్యాన్ని చూపినవాడా. 1 అడుగుతో భూమిని కొలిచిన విశ్వరూపధారి, 2వ అడుగుతో ఆకాశమంతా నింపిన మహావిష్ణువా. 3వ అడుగుకు బలి తన శిరస్సును సమర్పించిన భక్తవత్సలుడా, భక్తుని వినయాన్ని గౌరవించిన కరుణాసాగరుడా. నీ విజయగాథ ధర్మానికి చిరస్మరణీయ చిహ్నమై నిలిచెను. అహంకారాన్ని తొలగించి వినయాన్ని నేర్పిన స్వామి, నీ నామస్మరణతో పాపాలు తొలగిపోవును. భక్తుల మొక్కులను ఆలకించి వరాలు ప్రసాదించే దయామూర్తివి. నీ పాద సేవలోనే పరమానందం దాగి ఉన్నది. భక్తుల కన్నీటిని ఆనందముగా మార్చే ప్రేమ స్వరూపుడా, నీ కటాక్షం లభించిన వారికి విజయాలు సిద్ధించును. అజ్ఞానాంధకారాన్ని తొలగించే విద్యామ ప్రదాతవు, శరణు వచ్చిన వారిని కాపాడే శరణాగత వత్సలుడా. నీ మహిమలను వర్ణించుటకు వేదాలకైనా సాధ్యం కాదు. భక్తుల యోగక్షేమాలను చూసే జగద్రక్షకుడా, నీ చరణాలకు నమస్కరించిన వారికి మంగళమే కలుగును. సర్వలోకాలలో నీ మహిమను ప్రకాశించుచున్నవి. సత్యం ధర్మం వినయానికి ప్రతీకగా వెలసిన స్వామి, నీ నామమే భక్తులకు రక్షా కవచమౌ. సర్వ సంపదలను ప్రసాదించే వరప్రదాతవు. నీ ఆశీస్సులతో జీవితాలు సాఫల్యమగును. జయ జయ వామన అంటూ భక్తులు నిన్ను కీర్తించెదరు. భక్తుల హృదయాలలో నిత్యం కొలువై ఉండే త్రివిక్రముడా, నీ విజయగాథలు యుగ యుగాలకు వినిపించుచుండును. ఓ శ్రీవామనమూర్తి, నీ విజయగాథలను నిత్యం గానము చేసి